రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని ప్రణాళిక మానవుని ఎడల చాలా గొప్పది. అది ఎంతో ప్రేమ గలది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకి తన ప్రేమను చూపించి ఉన్నాడు. లోకముని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకమునికి పంపించి ఆయన ప్రతి ఒక్క మానవుని కొరకే మరణం పొందినట్లు తను తాను అప్పగించుకొని బలియాగము చేసి తన బలియార్పణ చేత మన పాపముల నుండి మనం విమోచించి మన పాపములకు పరిహారం చేసి మనల్ని రక్షించి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన ఎడల చూపించి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ లోకంలో మానవుడు మోక్షం పొందుకుంటకు చేసే ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. తన సొంత ఆలోచనల్ని అనుసరించి తన యొక్క జ్ఞానముని ఉపయోగించుకొని అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. అలాగే అనేకమైనటువంటి మతాలు తనకు తానుగా ఏర్పరచుకున్నాడు. అలాగే మోక్షం పొందాలి అని అంటే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, మరి కొన్ని క్రియలు, కొన్ని మత సంబంధమైనటువంటి ఆచారాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుంది అని మానవుడు అనుకుంటాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. మన మోక్షం ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంది. మన పాపక్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంది. మన నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంది. అది ముందు మనము గ్రహించుకోవాలి. పాప పరిహారం కొరకు, మోక్షం కొరకు మానవుడు చేసే ప్రయత్నాలు అవి వ్యర్థమైనవే. వాటి వలన మోక్షము కలుగదు. యేసుక్రీస్తు ప్రభు వారే అంటున్నారు, నేనే మార్గమును అని. తండ్రి వద్దకు ఆయన ద్వారా మాత్రమే మనము చేరగలుగుతాము. ఆయన మార్గం ఏమిటి? పాప నివారణ, పాపక్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి సిలువలో చేసి ముగించారు కదా. తనకు తానుగా బలియార్పణ చేత తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆ రక్తము చేత మన పాపములను కడిగి మన పాపములను పరిహరించి మనకి విమోచన, రక్షణ అనుగ్రహించారు కదా. మరి ఆయన ద్వారా మాత్రమే, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనము నిత్య జీవం పొందుకోగలుగుతాము. ఇది సత్యము. ఆయన మాత్రమే నిజమైన దేవుడు అనేది సత్యము. ఆయన ద్వారా మాత్రమే పాపక్షమాపణ, నిత్య జీవము పొందుకుంటాము అనేది సత్యము. మరణము ఆయన్ని బంధించలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినమున ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణము ఆయన మీద ప్రభుత్వం చేయలేకపోయింది. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడు. ఆయన లేపిన వాడు మనల్ని కూడా మృతుల నుండి లేపుతాడు. మన జీవము ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉంది. ఆయన్ని మన స్వంత రక్షకునిగా అంగీకరించి విశ్వసించి రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మతో మనల్ని ముద్రిస్తారు. అనగా మనము దేవుని రాజ్య వారసులం అనేది వాస్తవము. అది యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో చేసినటువంటి ప్రాణ త్యాగము ద్వారా మనకి నిత్య జీవము లభించింది. పాపమునకు శిక్ష వేయాలి. తన శరీరమందు మన పాపమునకు శిక్ష వేసి మనకి శిక్ష లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఉన్నారు. మన పాపపు స్వభావాన్ని మార్చివేయటానికే కదా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. మన పాపముల నుండి మనల్ని రక్షించుటకే కదా ఆయన సిలువ వేయబడి ఉన్నారు. ఇక మనకి పాపంతో పని లేదు. మనము మన పాపపు జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని, శరీర స్వభావాన్ని మనము సమాధి చేసేయాలి. ఇక జీవించేది మనం కాదు, యేసుక్రీస్తు ప్రభువే నాలో జీవించుచున్నాడు అని ఆయన గుణలక్షణములు కలిగి ఆయనను పోలి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ఆత్మకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము.
ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభువారు మనకి రావాల్సిన పాపమును బట్టి తీర్పుని తన పైన వేసుకొని మనకి రావాల్సిన శిక్షని తన దేహమందు శిక్ష వేయించుకుంటకు ఇష్టపడి ఆ సిలువలో తన శ్రమ పట్టబడి ఆయన తన ప్రాణం పెట్టాడు కదా. అయితే మన పాపములు ఆయన పైన మోపబడి ఉన్నవి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలో మన సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి విశ్వసిస్తామో మన పాపములన్నీ కూడా ఆయన పైన మోపబడతాయి. ఆయన సిలువ వేసి ఉన్నాడు. పాపములు మనవి, దోషములు మనవి, కానీ అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయంగా తీర్పు తీర్చబడి మనకు రావాల్సిన తీర్పుని ఆయన పైన వేసుకొని ఆయన తన దేహమందు మన పాపములకు శిక్ష వేసి ఉన్నాడు. ఆయన ఆ కలువరిలో మన పాపములను బట్టి సిలువబడి ఉన్నాడు. అనగా మన పాపములు ఆయన ఆ కలువరిలో సిలువకు వేసి ఉన్నాడు. అయితే రోమపత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కదా. చూసారా, ఆయన మనకి తీర్పు లేకుండా చేస్తున్నాడు, మనకి శిక్ష లేకుండా చేసి ఉన్నాడు, మన పాపముల నుండి మనల్ని విముక్తులుగా చేసి ఉన్నాడు. మనము మన పాపముల నుండి విముక్తులమయ్యాము కదా. అయితే ఇక జీవించినది మనము కాదు, యేసుక్రీస్తు ప్రభువే మనలో జీవించుచు ఉన్నారు. మరి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించి ఉన్నాడు. మనము ఆయన వారము, శాశ్వత కాలము ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ఉంటకు ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. అయితే మనం ఈ లోకంలో జీవించినంత కాలము ఈ లోకంలో మన ప్రవర్తన, మన తలంపులు, ఆలోచనలు జాగ్రత్తగా కాపాడుకుంటూ పవిత్రంగాను ఆయన కొరకే ఆయన మహిమార్థమై జీవించాలి. అలాగే నశించిపోయేటువంటి ఈ శరీరం మన్నే కనుక తిరిగి మన్నులోనికి పోతుంది. మరి ఈ శరీరానికి ఇంకా విమోచన అయితే లభించలేదు. కానీ దేవుడు తిరిగి వచ్చినప్పుడు మనలో జీవించుచున్న తన ఆత్మ చేత మనల్ని మరలా తిరిగి లేపుతాడు. అనగా మన శరీరములు మహిమ శరీరములుగా దాల్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు శాశ్వత కాలము ఆయనతో పాటు మనం ఉండడానికి ఆయన మనల్ని కొనుక్కోటకు తిరిగి రాబోతున్నాడు.